హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ నాగేంద్ర. ఈరోజు మన వీడియో ఏమిటి అంటే మా 10th క్లాస్ గెట్ టుగెదర్. నేను చదివింది మా విలేజ్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో. ఇప్పటికీ మా 10th కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 17 ఇయర్స్ అయింది. మేము అంతా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము ఈ రోజు కోసమే. గెట్ టుగెదర్ అన్నది ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా చేసుకోవాలి. అలాగే మాకు కూడా ఇన్ని సంవత్సరాలకి ఈ గెట్ టుగెదర్ చేసుకోవడం అన్నది జరిగింది. ఆల్మోస్ట్ 17 ఇయర్స్. ఆఫ్టర్ 10th అందరము ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళము బిజీ అవుతాము, ఒక్కొక్కరు ఒక్కోలా. నేను ఆఫ్టర్ 10th మళ్ళీ ఒక 10 ఇయర్స్ చదివి దాని తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం జాబ్ చేస్తూ ఉన్నా. మళ్ళీ ఇన్ని ఇయర్స్కి కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి, ఒక జ్ఞాపకం. అప్పటి జ్ఞాపకాలు, చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు, ఆటలు అన్నీ గుర్తు చేసుకోవడం చాలా చాలా సరదాగా అనిపించింది. గెట్ టుగెదర్కి మా సార్స్, మేడమ్స్ కూడా అందరూ వచ్చారు. ఈవెన్ దే ఫెల్ట్ టూ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఏ గుడ్ పొజిషన్స్. ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఉన్నారు. ఇలా అందరం టైం తీసుకొని కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అందరినీ చూస్తుంటే చాలా మారిపోయాం అనిపిస్తుంది. సో అందుకే మేము అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఏదన్నా ఫంక్షన్లు, మ్యారేజెస్, పిల్లల బర్త్డేలు ఏదైనా సరే ఒక్కోసారి కలవాలి అనుకుంటున్నాము. అలా చూస్తున్నాము, తెలీదు కలుస్తామో లేదో. కలిస్తే హ్యాపీ. ఇంకెందుకు, చూద్దాం పదండి. ఇంకా మన లాంగ్ వీడియోస్కి రీచ్ అనేది తక్కువగా ఉంది. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. దానివల్ల మన వీడియో సజెషన్స్లో వస్తుంది అండ్ ఇంకొంతమంది మన వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలాంటి వీడియోస్ మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాము. సో మీ సపోర్ట్ మనకి ఎప్పుడూ ఉండాలి. ఇంకా ఏమేం చేశామో ఆ రోజు అన్నది వీడియోలో చూద్దాం పదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరము
మేము చదివిన ఒక క్లాస్ రూమ్లో కూర్చొని కొంచెం చిట్ చాట్ చేసుకున్నాము. మేము అప్పుడు చేసిన అల్లరి పనులు, సారోళ్ళతో ఎట్లా ఉండేది, క్లాస్ రూమ్లో జరిగిన సంగతులు, ఇప్పుడు అందరం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎలా సెటిల్ అయ్యాం అన్నవి కొన్ని డిస్కస్ చేసుకున్నాము. కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ మా సార్ వస్తే అమ్మాయిలందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు సారోళ్ళు వాళ్ళకి జరిగిన మెమరీస్, జ్ఞాపకాలు అన్నవి గుర్తు చేసుకుంటున్నారు. సార్ కూడా అందరినీ అడగడం జరిగింది, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. సార్ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీని తర్వాత అమ్మాయిలు వచ్చిన వాళ్ళ పిల్లలు వాళ్ళంతా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నది మేము చూపిస్తున్నాం, కానీ ఇక్కడ వేసిన డ్యాన్స్కి సాంగ్ అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం వల్ల యాడ్ చేయడం లేదు. ఇంకెందుకు, చూద్దాం పదండి ముందుకి. చదువుకునేటప్పుడు ఎన్నో అల్లరి పనులు అండ్ ఎన్నెన్నో చేష్టలు చేసి ఉన్నాం. వాటన్నిటిని భరించినటువంటి ఉపాధ్యాయులు గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం భరించినందుకు. ఓకే, ఈ దేశానికి ఉత్తమమైన పౌరులను అందించినటువంటి ఉపాధ్యాయులందరికీ మా పాదాభి వందనాలు. వాళ్ళని జన్మల గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సందర్భంలో మన అందరి సార్ల మధ్యలో మా తెలుగు సార్ని మిస్ అవుతున్నాం. సుబ్బయ్య సారు వారు ఇక్కడ లేరు కాబట్టి వారి ఆత్మకి శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎంత అలవాటు చేయడానికి ప్రయత్నించినప్పటికీ దాంట్లో విఫలం అవుతూనే ఉంటుంది. కానీ మన కష్టాన్ని చూసి మా ఇంగ్లీష్ సార్ సుధాకర్ ఉంటున్నాం. హిందీ ఎవరితోనైనా కమ్యూనికేషన్ అవ్వచ్చు అంటే అది ఒకటే లాంగ్వేజ్ హిందీ. అది మనకి అవసరం.
మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళినా అక్కడ బిజినెస్ చేయాలనుకున్నా అక్కడి వాళ్ళతో కలిసాలన్నా మనకి ఎంతో ముఖ్యం. ఈ సబ్జెక్టు మనకి అనుకుంటాం మనకి చాలా వచ్చినట్టు, కానీ పేపర్ల మీద రాసేటప్పుడే తెలుస్తుంది మనకి ఏమీ రాదని. అయినా కూడా మనకి ఎంతో నిబద్ధతో స్పెషల్గా చెప్పాలంటే ఎంతో యాక్చువల్లీ దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. అర్థవంతంగా టీచ్ చేసినటువంటి శ్రీనివాసులు సార్ గారిని విధేయతో ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుచు. ఆ తర్వాత మనకు ఒక సబ్జెక్ట్ ఇమాజినేషన్లోనే చెప్పాలి. అది అర్థం చేసుకోవాలనే మన ఇమాజినేషన్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఫిజిక్స్. అది చెప్పాలంటే అయినా చాలా యాక్చువల్లీ రియాలిటీలో స్టూడెంట్కి అర్థవంతంగా వినిపించాలన్నా ఫిజికల్ సైన్స్ సార్ పరమేశ్వరుడు సార్ మీకు రావాల్సిందిగా కోరు. మనకు ఇష్టమైన సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ కోసం ఆ క్లాస్ కోసం అన్ని క్లాసుల నుండి వెయిట్ చేస్తుంటాం. ఆ క్లాస్ వచ్చేనా చాలు ఆ రోజుకి చాలా సంతోషం వేసినట్టే. మా పిఈటి సార్ సుంకారావు సార్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సమకూర్చాలన్నా మనకి అన్ని విధాల అన్ని ఖర్చుల్ని లెక్క చేసి చెప్పాలన్నా మనకి సరైన పద్ధతిలో అన్ని విధాల కావాల్సినవి చూడాల్సిన వ్యక్తిగా మన అమరేశ్వర్ యాదవ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సింది. మనకి అదే పీరియడ్ లైబ్రరీ పీరియడ్. ఆ పీరియడ్లో మేము చదువుకునేది కంటే జస్ట్ కామ్గా నిద్రపోయినది ఎక్కువ ఆ పీరియడ్లో. కానీ ఆ పీరియడ్లో ఎంతో నేర్చుకున్నాం, ఎన్నో బుక్కులు చదివినాం. లైబ్రరీ మేడంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, నెక్స్ట్ మన సారు మన ఉపాధ్యాయులందరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మన క్లాస్ గురించి మన క్లాస్లో కూర్చున్న ప్రతి ఒక్కరి గురించి మన మీద వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మన అందరం తెలుసుకోవాలని ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నాం. ఓకే, ఒక్కొక్క ఉపాధ్యాయులు ముందుకు వచ్చి మాట్లాడతారు. ఫస్ట్ మన ఇంగ్లీష్ సార్ సుధాకర్ రెడ్డి సార్. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి రావడం రెండోసారి. ఇంతకుముందు ఒక బ్యాచ్ బాధాకరంగానే ఉన్నాయి. ఎందుకంటే 2 years తర్వాత మనం ఎవరు షెడ్ కాము. ఎందుకంటే ఒక టీచర్ ఇక్కడికి ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఫలానా అని చెప్తే మీరు సాటిస్ఫై అవుతారు లేదా, కానీ ఒక టీచర్గా మేము ఎంత సాటిస్ఫై అవుతామంటే మీ యొక్క ఉందాతనం అంటే మీరు మీకన్నా ఎక్కువగా లోపల ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఇన్నర్ ఫీలింగ్స్ మేము ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతుంటే మా స్టూడెంట్స్ ఫలానా సార్ ఉన్నారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అంటే సార్ మేము ఫలానా సార్ అంటే మేము ఊళ్ళో ఉండటం చెప్తే హ్యాపీ ఫీల్ గారా అని అనుకోవద్దు. అది చెంగా డబల్ హ్యాపీ. ఎందుకంటే ఉన్న ఊళ్ళో నుండి సేవలు చేసుకుంటూ ఉన్న ఊళ్ళోనే పొలాలు అంటే మన రైతే రాజు అంటాం కదా, ఆ విధంగా మనం హ్యాపీగా ఫీల్ కావచ్చు. మన రైతే రాజుగా హార్డ్ వర్క్ ఈ సాఫ్ట్వేర్ జాబ్ అని ఈజీ చేయొచ్చునేమో రాత్రి మేలుకుంటే తెలారకు. ఈ రైతు హర్నిశలు ఖర్చు ప్రతి ఒక్క నిమిషము ఆయన పోరాడుతూనే ఉండాల్సిందే. అంటే అన్ని రకాల వైపరీత్యాలతో పోరాడుతూనే ఉండాల్సిందే, చీడపీడలతో పోరాడుతూనే ఉండాల్సిందే, అన్ని రకాలు. కాబట్టి మీ జాబ్ అందరికన్నా హైలైట్ అని చెప్పి నేను నమస్తే అందరికీ చెప్తున్నాను. మీరేం బాధపడవద్దు, మేము సక్సెస్ కాలేదు మాకు అది చాలా 100 కాదు. మీరు ఇంకా అందరికన్నా అందరికీ అంటే దేశంలో రైతే రాజు అని చెప్తారు కదా, ఆ హోదా మీకు దక్కుతుందని చెప్పి నమస్కారం చెప్తున్నాను అందరికీ. మరి ఇక్కడ ఇంకా చాలామంది కనుక్కున్నామంటే అంటే దాదాపు అందరికీ ఫేస్ కొద్దిగా చేంజెస్ వచ్చింటాయి కాబట్టి చాలా వరకు కొద్దిగా కనుక్కోలేకపోయి ఉంటాము. దానివల్ల మీరు ఏం అనుకోవద్దు, సారీ చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే మీకు మాకు చాలా దాదాపు 2000 అంటే 17 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఈ 17 ఏళ్ళలో కొంతమంది కలుస్తుంటాం, కొంతమంది కలవడం లేదు. కానీ దాదాపుగా ఎప్పుడైనా రీక్యాప్చులేషన్ చేసుకుంటే మీరు ఎవరు ఏం కథ అని చెప్పినప్పుడు మీ ఇంటి పేర్లతో సహా గుర్తొస్తున్నాడు, మీ కొడుకు చేస్తున్నాడు అని చెప్పి చాలా వరకు మాట్లాడుతుంటాం. అంటే ఇక్కడ మనం పేరెంట్స్తో కూడా నేను చాలా స్కూల్లో చూస్తున్నా కదా,
ఇక్కడ పేరెంట్స్తో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఏ స్కూల్లో ఇప్పుడు నేను 2 స్కూల్లో అయిపోయింది, 2 స్కూల్ కూడా అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 16 ఏళ్ళు జరుగుతుంది. అక్కడ ఆ ఫీలింగ్స్ రావు. ఇక్కడ నేను చెప్తున్నా, అక్కడ ఆ స్కూళ్ళలో కూడా మా పిల్లలు చెప్తున్నా, పోరా మీ స్కూల్ మేడం నాగలక్ష్మి అక్కను కానీ పార్వతి మేడం కానీ కొద్దిగా ఫన్నీ మన ఊళ్ళల్లో మన వేనాటిగడ్డలో అనేది ఒక విషయము. అందుకే చాలా వరకు సక్సెస్ఫుల్గా అయినటువంటి బ్యాచ్కి చాలా హ్యాపీగా మేము కూడా తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి. అంటే మీ మెమరీస్ మీరే కాదు, మేము కూడా మాకు ఉంటాయి కదా మెమరీస్. మీరు మిమ్మల్ని కొట్టేది ఒకసారి లాస్ట్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ నాకు, ఒక మన భాస్కర్ గారు ఉన్నారు కదా, మీకు జస్ట్ సీనియర్ ఈడు కాదు, భాస్కర్ తర్వాత వాళ్ళ అక్క అరుణ ఉంది కదా, ఆ అమ్మాయి ఇచ్చిన తర్వాత లాస్ట్ ఒక 10 years అమ్మాయి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత, సార్ నీ యొక్క బైక్ యొక్క సీటు కోసాను సార్ నేను అన్నది. అంటే ఎందుకు కోసావు దయ్యం అంటే, నువ్వు నన్ను క్లాస్లో కొట్టినావంట. సరే అంటే కొట్టినది అమ్మాయికి ఉండొచ్చు, అంటే మనం ఎందుకు కొట్టినాము, ఏదో మిస్టేక్ జరిగి ఉంటేనే జరిగిన, అంటే చదవకపోవడం వల్ల ఏదో కొట్టానంట, కొడితే నువ్వు కొడతావా నన్ను అని చెప్పి సీటు కోసిందంట. నేనేమనుకున్నా మా ఇంటికాడ పిల్లలు కోసినారా అనుకున్నా. ఆ విషయాన్ని అమ్మాయి దాదాపు పిల్లలు పుట్టిన తర్వాత దాన్ని ఓపెన్ చేసింది. సరే ఓకే, ఎనీహౌ మెమరీస్ అనేది చాలా వరకు ఉంటాయి మన స్కూళ్ళలో మనకు. ఇక్కడ మీరందరూ మమ్మల్ని పేరున ఇన్వైట్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళా ఒకసారి ఎప్పుడైనా కానీ మరి ఇంకా మిగతా వారు కూడా వాళ్ళ లైఫ్లో మీ పిల్లలతో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తాను. మా మెమోరీస్ అన్నీ ఒకసారి రివైజ్ చేసినందుకు. నెక్స్ట్ మన హిందీ సార్ గారిని మా క్లాస్ గురించి సార్ గారి అనుభవాల్ని కొన్ని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్ చాలా ఇబ్బంది పడ్డాడు. మామూలుగా చెప్పేది నేర్చుకుంటున్నారు, పరీక్షలు కూడా రాస్తున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఎక్కువ ఫస్ట్ మేము కానాల నుంచి ఇక్కడికి రావడం బ్రహ్మోత్సవం మీద 2006లో. కానాల్లో 11 ఏళ్ళు చేసినా మాకు యాసిడ్ కనిపించలేదు. ఇక్కడ కూడా చేసిన 3 ఏళ్ళు, ఇక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు మీ వల్ల. అంటే చెప్పేది బాగా నేర్చుకునే వాళ్ళు, క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. మా వంతు మేము మా బాధ్యతను మేము నిర్వర్తించేవాళ్ళం. ఎంత మటుకైనా ఒక ఉపాధ్యాయునికి పిల్లల అభివృద్ధిని ఆలోచిస్తాడు. పిల్లలను క్రమశిక్షణతో పెట్టాలా, వాళ్ళు అభివృద్ధి కావాలా, చదువుకోవాలా, మంచి ప్రయోజనాలు కావాలా అనే ఆలోచనతోనే ఉంటాం. ఎక్కువ మేము ఇబ్బంది పడింది ఎక్కువ అంటే రేవనూరు. అక్కడ డిసిప్లిన్ లేదు, చదువు లేదు, అక్కడ కొద్దిగా ఇబ్బంది పడ్డాం. సరే అది గుల్లర్తి బాగానే ఉంది, గుల్లర్తిలో ఇబ్బంది పడలేదు ఆడ కూడా. ఇంతమంది బాగా ఇప్పుడు కచ్చడానికి మీరంతా నాకు తెలిసి దీప్తి పరం మళ్ళీ 25 ఏళ్ళకు మళ్ళీ మీరు చేసుకోవాలని ఆశిస్తున్నాను. కొద్దిసేపు సైలెంట్గా ఉంటే ఈ యొక్క వాయిస్ వినిపిస్తుంది, అదర్వైజ్ ఇటు వినిపించదు. ఓకే, నెక్స్ట్ మనందరికీ మీకు గుర్తుందో లేదో, సమ్మర్ హాలిడేస్లో 9th క్లాస్ బ్యాచ్కి మాత్రం సమ్మర్ హాలిడేస్ లేవు. మా యొక్క సమ్మర్ హాలిడేస్లో 10 రోజులు శ్రీనివాసులు సార్ తీసుకున్నారు. ఆ 10 రోజులు తీసుకొని ఆ 10 రోజులు నేర్పించడం వల్ల చాలా మంది బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అయినారు. సార్కి అర్థమైంది 9th ఎండింగ్లోనే ఇలా దగ్గర బేసిక్స్ ఏం లేవని. అందుకోసం స్పెషల్గా మా కోసం, మా అభివృద్ధి కోసం సార్ యాక్చువల్లీ నో బడీ విల్ నాట్ టేక్ కేర్ ఈవెన్ దో అవర్ పేరెంట్స్. ఓకే, మన పేరెంట్స్ కూడా మనకంతా కేర్ తీసుకోరు, కానీ మన సార్ మన కోసం ఆ 10 రోజులు కేటాయించి చాలా చక్కగా నేర్పించారు. తర్వాత 10th క్లాస్ ఫుల్ అకాడమిక్ ఇయర్ కూడా చాలా ప్రోత్సహించి మంచి అభ్యున్నతి కోసం పాటుపడినారు. సార్ని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కొంచెం ముందుగా ఎందుకంటే అందరూ వినాలి సార్ మాటలు. మళ్ళీ మాకు ఈ సబ్జెక్టుల కంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో విద్యార్థులతో కనెక్షన్ నాకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను సెకండ్ సాటర్డే, సండే, పండుగల రోజు కూడా వదిలిపెట్టకుండా క్లాసులు తీసుకొని మిమ్మల్ని విసుగు తెప్పించేవాడిని. నాకేమో తెలియదు కానీ మీకు విసుగు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేనేం చేశానంటే మీ అభివృద్ధి కోసమే నేను పాటుపడడం జరిగింది. ఎక్కువగా నా సమయాన్ని కూడా నేను మా ఫ్యామిలీకి కేటాయించినటువంటి సమయాన్ని కూడా మీకోసమే కేటాయించి చదువు చెప్పడం జరిగింది. నేను సమ్మర్లో క్లాస్ తీసుకున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, మీరు ఎందుకు సమ్మర్లో క్లాస్ తీసుకున్నారని.
క్లాస్ తీసుకుంటే ఒక ఆయన వచ్చాడు, మీరు ఎందుకు సమ్మర్లో క్లాస్ తీసుకున్నారు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని. నేనేం జవాబు చెప్పలేకపోయినా దానికి. కాకపోతే నాకు మీతో మెమరీస్ చాలా దండిగా ఉన్నాయి. ప్రతి విద్యార్థిని నేను ఎలా చెప్పాను, ఏ విధంగా వాళ్ళతో కృషి చేయించాను, వాళ్ళను నా సబ్జెక్ట్లో ఏ విధంగా అభివృద్ధి చేశాను అనేది అందరికీ మీకు తెలుసు, మాకు తెలుసు. ఎక్కువ నేను చంద్రశేఖరప్ప, నాగ లలిత చంద్రశేఖరప్ప, వాడిని ఎక్కువగా నేను సతాయించడం జరిగింది అప్పుడు. తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు వాని గుర్తు మాత్రం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు అప్పుడు గణన చాప్టర్ ఉండేది, కంప్యూటర్ బొమ్మ వేసినప్పుడు కానీ, తర్వాత అంకమధ్యం మధ్యగతం బాహులకం చేపించేటప్పుడు కానీ మధ్య విలువలు అనుకునేవి రాకుండా వానికి చాలా కష్టపడి ఇచ్చిన బొమ్మని. కాకపోతే వాడి లెక్కల్లో పాస్ కావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మీరు పోయిన సెంటర్ దగ్గర నేను మ్యాథ్స్ చూపిస్తాము, మీరు మిగతా సబ్జెక్టులు మాకు చెప్పండి అనేది నాకు అప్పుడు చాలా గర్వంగా అనిపించేది. కాకపోతే నా కృషికి తగినటువంటి ఫలితం అనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ రోజు కష్టపడిన దానికి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. మాకంటే కూడా మీలాగే స్టడీస్లో కొంతమంది శ్రీనివాసులు, వాడు హుసేన్ బాషా, వీళ్ళంతా ఖలీలు కనపస్తున్నాడు. ఇంటర్మీడియట్ నువ్వు ఇక్కడే కదా చదివింది, కోయిలకుంట్లలో కదా. వీళ్ళంతా టచ్లో. వాడు ఎంఎస్సీ ఎకనామిక్స్ వాడి జీవితాన్ని వాడు సరైన మార్గంలో నడిపించలేకపోయినాడు. వాడు చాలా నాకు ఆనందంగా ఉంది. నరసింహారెడ్డి క్లాసులో సైలెంట్ కూర్చుంటున్నాడు, ఏది చెప్పినా ఊరికే నవ్వుతుండేవాడు. వాడు బాగా చేసేవాడు. తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. నేను 2005 అక్టోబర్లో ఈ స్కూల్కి రావడం జరిగింది. అప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. 9th క్లాస్ చదువుతున్నారు మీరంతా. ఎవరికి బాగా మార్కులు వచ్చినాయరా లెక్కలు అంటే ఫస్ట్ ఆంజనేయ రెడ్డి పేరు చెప్పినారు. నాకు గుర్తున్న ఇన్సిడెంట్. వాడిని లేపి పలు రకాలైనటువంటి ప్రశ్న అడగడం జరిగింది. పాపం వాడు మానసికంగా బాధపడినాడు. ఆ రోజు పక్క వాళ్ళతో చెప్పి, సారు నన్ను రకరకాల ప్రశ్నలు అడిగినాడు, అదే పాపం వాడు బాధపడినాడు. ఆ రోజు ఏడ్చినాడని చెప్పినారు పిల్లలు. వాడు ఏడ్చినాడు, ఆంజనేయ రెడ్డి సార్ మీరు అడిగిన ప్రశ్నలకి. కానీ వాడు 100 మార్కులు సైన్స్లో తెచ్చుకోవడం నాకు ఒక ఇంత ఆనందంగా ఉన్నా, మ్యాథ్స్లో 100 రానందుకు నాకు చాలా బాధగా ఉండేది. ఎందుకంటే నేను వాడికి సపరేట్గా రేఖాగణితంలో బిట్లు తయారు చేసి ఇచ్చి మెటీరియల్ ఇచ్చినా వాడు చదవలేకపోయినాడు. వాని కోసం కొంతమంది కోసము నరసింహారెడ్డి, తర్వాత నాగేంద్ర రెడ్డి, ఆంజనేయ రెడ్డి, వీళ్ళందరికీ కొంతమందికి స్పెషల్గా మెటీరియల్ ఇవ్వడం జరిగింది, బిట్లు, రేఖాగణితం బిట్లు. ఒరే నేను కాకపోతే బాగా చదివినారు మీరంతా. ఇంకా భవిష్యత్తులో అభివృద్ధిలోకి రావాలని, మీ పిల్లలను కూడా మీలాగనే అభివృద్ధిలోకి చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్ మీ యొక్క అనుభవాలు పంచుకున్నందుకు. నెక్స్ట్ మన స్కూల్ గారి లెక్క చిట్టాపట్ట తెలిసిన వ్యక్తి అమరేశ్వర్ యాదవ్ సార్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అప్పుడు 2006-7 టైంలో వ్యవసాయంలో ఇంత టెక్నాలజీ లేదు. శనగంగా వచ్చి అందరూ శనకట్ట పోయేవాళ్ళు తల్లిదండ్రుల మడి. అప్పుడు అటెండెన్స్ కంపల్సరీ ఉండేదన్నమాట. వర్కింగ్ డేస్ అంటే స్కూల్ ఎన్ని రోజులు పనిచేస్తుంది సంవత్సరానికి, 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. స్టూడెంట్ ఎన్ని రోజులు బడికి వచ్చినాడు దాన్ని డివైడెడ్ బై చేసి చేసేవారు. కానీ నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పాటుపడిన ప్రతి ఒక్క విద్యార్థికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విచ్చేసిన వారికి కూడా నాకులుగా నేను అనుకున్న ఫీల్డ్ ఇది కాదు. నా యొక్క నేను చెప్పే విషయం ఒకటే, ఆ సంవత్సరంలో ఈ బ్యాచ్లో నాకు బాగా గుర్తున్న జ్ఞాపకాలు వచ్చేసి, ఇంటి పేరు సహా గుర్తున్న వ్యక్తి చదువు శ్రీనివాసరెడ్డి.
ఎందుకోసం అంటే ఆ యొక్క ఈ నేనున్న పీరియడ్లో మొత్తాన్ని కూడా క్రికెట్ విన్నర్స్ కొట్టింది ఆ బ్యాచ్, క్రికెట్ విన్నర్స్ కొట్టారు. అందుకోసమే నేను ఇక స్కూల్కి వచ్చినప్పుడు క్రికెట్ ఫేమస్. నారాయణ సార్ అందరూ కూడా క్రికెట్ కట్టాలి, కంపల్సరీ కట్టాలా. నాకేమో క్రికెట్ వద్దు అని, ఎందుకంటే లైఫ్ కిల్లింగ్ చేస్తుంది, టైం కిల్లింగ్ చేస్తుంది, దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ ఉండదని చెప్పేసి. అందుకోసమే యాక్చువల్గా నేను చెప్పాను కదా, నేను స్టడీ అనుకోకుండా ఈ స్పోర్ట్స్ ఫీల్డ్కి వచ్చేసాను. అయితే నేను ప్రతిదీ కూడా లాజిక్గా ఆలోచించుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నాను చాలా గేమ్స్. ఫస్ట్ మెయిన్ ఎక్కువగా నేను నేర్చుకున్న గేమ్ వచ్చి బాల్ బ్యాడ్మింటన్ ఇక్కడ నేర్చుకున్నాను నేను. పాములపాడు అట్లా 2-3 సార్లు కూడా సారే టీం తీసుకొచ్చావు, నేను తీసుకుని వెళ్ళేవాడిని. 3 సార్లు బాల్ బ్యాడ్మింటన్ సెంట్రల్ జోన్ రన్నర్స్ కొట్టినాము 3 సార్లు కూడా. అది ఒకటి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాస్కెట్ బాల్, తర్వాత సెపక్ తక్రా, హాకీ, ఖోఖో, ఫుట్బాల్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ నేర్పించడం జరిగింది. అయితే నాకు వచ్చేసి ఈ యొక్క ఫీల్డ్లో సాధించిన దానికంటే కూడా మీకు ఏదైనా చెప్పాలి, లైఫ్లో గురించి ఏమైనా చెప్పాలని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకోసం ఒక నాకు ఖాళీ పీరియడ్స్ ఉంటే నేను వచ్చి ఆ యొక్క విషయాలు, లైఫ్ జీవితం సంబంధించిన విషయాలు మాట్లాడాలని చెప్పాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించేవాడిని. తర్వాత రాను అనేది జనరేషన్ మారుతూ వస్తుంది, వినే ఓపిక తగ్గిపోతుంది. కాబట్టి నేను మీ జనరేషన్కి, మీ పిల్లలకి కానీ మీకు చెప్పేదేమంటే, ఫస్ట్ ప్రతి ఒక్క మనిషికి, ఒక జీవికి కంపల్సరీ ఉండాల్సింది వినే ఓపిక ఉండాలి. వినడం ఇంపార్టెంట్, ఫస్ట్ లిజన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. కాబట్టి అలా ఏది కూడా ఒక్క సన్నివేశం, ఒక సందర్భాన్ని బట్టి, ఒక హెల్పింగ్ నేచర్ బట్టి ఒక వ్యక్తిని దూరం చేసుకోకూడదు. ఒక ఫ్రెండ్షిప్ కానీ కుటుంబంలో కూడా చాలా ఇవి ప్రేరణ చేస్తున్నాడు. కొందరు ఏం చేస్తారు, ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే, కొందరు ఉన్నతంగా వ్యక్తి కొందరు ఓడ్చుకోలేరు, వాటి వల్ల దూరం పెట్టేస్తారు. దానికి లాజిక్కే ఉండదు అసలుకి. ఎవరే వాడు ఎదుగుతున్నాడు, మనం కూడా మన వంతో పాటు ఉన్న వ్యక్తి, మనకు కూడా మంచి పేరే, మనం అందరూ ఏమైనా సాయం చేసుకోవచ్చు, సాయం పొందొచ్చు అని ఆలోచించారు. కానీ వాడు ఉన్నదైతే ఓడ్చుకోలేము, అవి వాడు శత్రువు చేస్తారు. అంటే దానికి లాజిక్కే ఉండదు. అరే ఎందుకు వాడు మనం దూరం పెడుతున్నాము, కొందరు ఓడ్చుకోలేని గుణం వల్ల. అలాగే మనం ఏం చేస్తారంటే బంధుత్వంలో కానీ, అదే టీచింగ్, ఇంకోటి టీచింగ్, మన ఫీల్డ్లో ఏదైనా సరే మనం ఏ ఫీల్డ్లో ఉన్నాము, ఏం పని చేస్తున్నామని కాదు, కానీ ఏ పని చేసినా, ఏ ఫీల్డ్లో ఉన్నా దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఎంజాయ్ చేస్తూ చేయడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్. దానివల్ల మన హ్యాపీనెస్ పెరుగుతుంది, మన ఆరోగ్యం పెరుగుతుంది, మన మనసు బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది. మనం ఏ ఫీల్డ్ చేస్తే అందులో మనం ఆనందాన్ని వెతుక్కోవాలి. మనం వాడి ఆ పని చేస్తున్నాడు, మనం ఇక్కడే ఉన్నామే, మనం ఈ పని చేస్తున్నామే, వాడి లైఫ్ అలా ఉంది అనుకోదు. నీ లైఫ్ నువ్వు ఎలా 10 నిమిషం ఎంజాయ్ చేయొచ్చు. 10 నిమిషం ఏ ఫీల్డ్లో ఉన్నా నీకు అదే భవిష్యత్తు, అదే జీవితం. కాబట్టి దాంతోనే సంతృప్తి చెందేది నేర్చుకోవాలా ఫస్ట్. అది మాత్రం ఎందుకంటే జీవితంలో వెరీ ఎందుకంటే మన మనసు మన వయసు నిర్ణయిస్తుంది, మన సంతోషాన్ని ఇస్తుంది, మన బాధ ఇస్తుంది, మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మెయిన్ మనసే అన్నిటికీ మూలాధారం, మనసే అన్నిటికీ కంట్రోల్ చేస్తుంది. మనకు అన్నిటికంటే కష్టమైన పని ఏదిరా అంటే మనిషికి మన మనసును మనం కంట్రోల్ చేసుకోవడం అన్నిటికంటే జీవితంలో కష్టమైన విషయం. లైఫ్ లాంగ్ మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీథింగ్, ప్రతి ఇన్సిడెంట్ కూడా, ప్రతి సందర్భాన్ని మనం దాన్ని. విద్యార్థులకు, మా సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ సార్. మీ యొక్క అనుభవాలు మేడం గారు తమ యొక్క అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, చివరిగా మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆ ఫిజిక్స్ నందు. పని నేను చేసుకొని పోతాను, అంతవరకే నాకు తెలిసిన వరకు. నాకేం తెలియదు, నేను చేసినాను, పోయినాను అంతే. నాకు చంద్రకేశవరెడ్డి ఒకటి సాయం చేసినాడు, ఎక్కడున్నాడో ఏమో తెలియదు మరి నాకు కూడా. అబ్బాయి ఒకటి నాకు సాయం చేస్తున్నాడు, స్కూల్ మూసిపోతున్నాడు పాపం. నాకు మా హెడ్ మాస్టర్ గారు చాలా అతిమైన పరిస్థితి. అందరికీ నా నమస్కారం. నేను కూడా మీలో ఒకరిని. కానీ ఇప్పుడు సార్ చెప్పిన విధానం తలుచుకుంటే అప్పుడే ఎంతో పరిపక్వతగా, ఎన్నో అత్యున్నతంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడినది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీ యొక్క అనుభవాలు కొన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. మీ తర్వాత సార్. మన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, అమరేశ్వర్ సార్ గారికి, రామలక్ష్మి మేడంకి అందరికీ నా నమస్కారములు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు.
గ్రామస్తులందరికీ కూడా వచ్చిన వారికి శుభాకాంక్షలు. ఎప్పుడు బాగా చెప్పినా అంటే వాడు అనుకున్నామంటే వాడు 100 మార్కులు వచ్చింటే ఆంజనేయ రెడ్డికి నేను మ్యాథ్స్ బాగా చెప్పినానా, నేను కొంచెం వచ్చినాయి, నేను బాగా చెప్పినానేమో అనుకునేవాడిని. ఫిజిక్స్ కూడా ఎప్పుడు కూడా నేను బాగా చెప్తున్నాను అనేది నాకు థాట్ రాలేదు. కొంచెం మూసేసి చెప్తూ ఉన్నాను మీకు అన్నీ కూడా. ఎప్పుడు చదువుకోవాల్సి వచ్చేది ఉన్నాయి, అందుకే 100 మార్కులు వచ్చినాయి అనిపించేది. అయితే నేను అంటే బయలాజికల్ సైన్స్ 50% వస్తాయని అందరూ అనుకునేవాళ్ళు, ఫిజిక్సే సరిగా రావనుకునేవాళ్ళు. కాబట్టి 100 వచ్చినాక నా దాంట్లో కూడా 50 వచ్చింటేనే కదా 100 వచ్చింటాయి, కాబట్టి నేను కూడా బాగా చెప్పినానేమో అనిపించేది. విన్న వాళ్ళందరూ కూడా ఫిజిక్స్ బాగా చెప్తున్నావు సార్, బాగా చెప్తున్నావు సార్ కూడా ఛాన్సార్లు అన్నాడు. ఛాన్సార్లు కిటికీ దగ్గర ఉండి వినేవాడు. మ్యాథ్స్ ఫిజిక్స్లో చివరి. కాబట్టి అందరూ కూడా పిల్లలతో బాగా గడపండి, అమ్మా నాన్న పిల్లలతో బాగా గడపండి, సంపాదన వైపు పరిగెత్తకండి, మీ శరీరాన్ని బాగా చూసుకోండి. నువ్వు బాగుంటే అందరికీ సేవ చేస్తావు, అందరినీ ఆనందింపజేస్తావు. నువ్వే రోగగ్రస్తులైతే అందరూ నాకు సేవ చేయాలని కోరుకుంటావు. కాబట్టి దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకొని మీరు ఏ స్థితిలోనూ ఉండండి. ఎడ్యుకేషన్లో ఏ స్థితి, ప్రస్తుతం నువ్వు వ్యవసాయం చేస్తున్నా లేదా నీ పేరు తీసుకుంటున్నా కలెక్ట్ చేస్తున్నామంట. అతను కంప్లైంట్ చేశాడు, మరి ఏమైనా డబ్బులు ఏమన్నా ఆయనకి ఫోన్పే కానీ కొంచెం ఉంటిచ్చేసి గుర్తుందా? ఓకే. Please friends, anybody come forward with your what you can say favorite teachers, whoever might be. Come Vijay. గౌరవనీయులైన టీచర్స్ అందరికీ నమస్కారం సార్. రెస్పెక్టెడ్ టీచర్స్ అందరికీ నమస్కారం సార్. మీ యొక్క వాల్యుబుల్ టైం. అదేవిధంగా నాకు ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ మీద, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొద్దిగా భయంగా ఉంది, బట్ తప్పదు. యాక్చువల్గా టీచర్స్ చెప్పిన చదువు, ఈ జాబ్స్, ఈ మనీ ఎర్నింగ్ కంటే వాల్యూస్ ఎక్కువ నేర్చుకోవాలని నా ఉద్దేశం సార్. యాక్చువల్గా ఇప్పుడు ఒక మనం చదువుకొని డబ్బులు సంపాదిస్తున్నాము, ఎక్కడెక్కడో జాబ్ చేస్తున్నాము, చాలా చాలా ఎర్న్ చేస్తున్నాము, ఆస్తులు కొంటున్నాము, ఎన్నో చేస్తున్నాము. కానీ ఎంత చేసినా తల్లిదండ్రులను చూసుకున్నవాడు వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను వైజాగ్లో, నేను జాబ్ చేస్తున్నాను, మంచిగా సంపాదిస్తున్నాను అనే ఆశ అన్నీ ఉన్నాయి. కానీ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఎవరైనా బాధ ఎప్పటికీ ఉంటుంది. బట్ ఏదో ఒక రోజు ఊర్లో అయితే వచ్చి తల్లిదండ్రులు చూసుకోవాల్సిందే సార్. వాళ్ళకంటూ ఒక టైం వెచ్చించాలని నా ఉద్దేశం. అదేవిధంగా కొన్ని సన్నివేశాలు నేను స్కూల్లో ఉన్నటువంటి సన్నివేశాలను రీకలెక్ట్ చేసుకోవాలనుకుంటాను. యాక్చువల్గా ఒక 10 మెంబర్స్ లేటుగా వచ్చాము, 10 మెంబర్స్ని బయట నించోబెట్టారు. నించోబెట్టారు, లైన్గా కొడుతున్నారు ఒక్కొక్కరిని తీసుకొని. ఇంకా ఎన్ని పెత్తాలు విరిగిపోతున్నాయి ఆ రోజు, కొడుతున్నారు. 50% నేను లైన్లో, నేను కూడా ఉన్నాను అందులో. నన్ను వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు, నా టైం వచ్చాక నన్ను వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు. ఇదేంట్రా బాబు, అమ్మ ఇంత కొడుతున్నాడు అందరినీ, నన్ను లాస్ట్కి వెళ్ళిపోమంటున్నాడు, అందరికి ఒక నా మీద చూపిస్తాడు. ఇదేదో సినిమాలు ఉంటుంది, అక్క ఇంకో రౌండ్ వేసుకుంటావు ఒక గంట చూడు, అట్లా ఉంటుందేమో సిచ్యువేషన్. లోపల మదం పడిపోతున్నా, బాబు ఎంట్రా ఎప్పుడు కొట్టలేదు సార్, నన్ను అప్పుడు ఎప్పుడు కొట్టలేదు సార్ మీరు. యాక్చువల్గా నేను మ్యాథ్స్లో చాలా వీకెస్ట్ స్టూడెంట్. నేను క్లాస్లో అన్ని సబ్జెక్టులో మంచి మార్క్స్ వచ్చేవి. ఈవెన్ స్టాఫ్ రూమ్ కూడా డిస్కస్ చేసుకున్నాం సార్, అన్ని చదువుతారు, నాకు సబ్జెక్ట్ ఎందుకు చదువు అని. చాలా వీకెస్ట్ అసలు మ్యాథ్స్ అంటేనే నాకు ఎప్పుడు 25కు 8, 7 ఇదే, అంత వీకెస్ట్ స్టూడెంట్ నేను. పాస్ అవుతున్నా కూడా తెలియని సన్నివేశం సార్ నాది పరిస్థితి ఆ టైంలో. ఇవన్నీ గుర్తుపెట్టుకుని సార్, మామూలుగా ఉంటుందేమో నాకు ఆ రోజు పరిస్థితి, ఘోరాతి ఘోరం ఉంటుందని లోపల దడ పుట్టేస్తుంది. నా టైం వచ్చింది, అందరిని కొడుతున్నారు. మన భాషను బాగా గుర్తున్నారు నాకు, కొడుతుంటే ఆ గోడికి మళ్ళీ వచ్చేస్తున్నాడు, అంతగా కొడుతున్నారు సార్. ఇప్పుడు మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు సార్ వాడు, కొడుతున్నారు భాష సార్. ఇంకా రఫీని జుట్టు పట్టుకొని తిప్పేస్తున్నాడు, రౌండ్స్ తిప్పేస్తున్నాడు సార్. నాకు అసలు లోపల తెలియని భయం పుట్టేస్తుంది నాకు. ఇంకా
నా రౌండ్ వచ్చింది సార్. అన్నీ బాగా చదువుతున్నావు, సోషల్, హిందీ అన్నీ చదువుతా. మ్యాథ్స్ ఎంపీసీ అంటే మ్యాథ్స్ కదా సార్, మనకు ఒక ముక్కు వచ్చేది కాదు. సార్ చెప్పిన ఏవో కొన్ని బట్టి ఏవో నేర్చుకుని పాస్ అయింది సార్. అలా దాంట్లో పడేసాడు. అట్లా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది సార్. తర్వాత జీతమే మ్యాథ్స్ అయిపోయింది. అది ఎస్ఐపి మీద ఎంఎన్ఎం చేస్తున్నారు సార్. అంతా మెటీరియల్ మేనేజ్మెంట్ మొత్తం మ్యాథ్స్ మీదే ఉంటుంది. అలా మంచి సక్సెస్ఫుల్గా రన్ అయింది సార్. అదొక సిచ్యువేషన్ సార్ది. తర్వాత సుధాకర్ సార్ గురించి చెప్పాలి సార్. రోజు ఆటోలో జ్వరం వచ్చి కోయిలగుంటకి వెళ్ళి వస్తున్నాను సార్. బాగా గుర్తుంటాయి నాకు తెలిసి. ఏదో సంథింగ్ సబ్జెక్ట్ గురించి చెప్తుంటే అందులో మన ల్యాబ్లో అయస్కాంత ముక్కలు ఉన్నాయి సార్. ఆ ముక్కలు ఇలా ఆడుతుంటే సార్ ఏంటి సార్ అది హెయిర్ అన్నాను సార్. నేను యాక్చువల్ ఆ ముక్కల్ని తీసుకొని ఉంటాయి సార్. ఏంటి సార్ అది హెయిర్ అనలేదు, ఇంకో భాష మాట్లాడాను. అప్పుడు నేను చెప్పకూడదు. హెయిర్ అంటే లేదురా నువ్వు ట్రాయనికి గట్టి మామూలు కొట్టలేదు సార్. నన్ను ఎలా అంటే తిప్పి మామూలుగా కోపం రాదు, కోపం వస్తే ఎలా అంత భయంకరంగా కొట్టాడు. ఇంకా అప్పుడు బాబురావు సార్ సంథింగ్ ఎవరో వచ్చి బయట నుంచి పెడితే లేదు సార్ మంచి స్టూడెంట్ ఇంకోసారి తిప్పి పంపించారు సార్. మరి ఇవన్నీ రీకలెక్ట్ గురించి చెప్తున్నాను అంతే, సారీ ఫర్ ద టైం వేస్ట్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడెక్కడో ఉన్నాము. నా ఉద్దేశం అంటే ఈ 17 years కలిసాము వెల్, బట్ మళ్ళీ 45, 50sలో ఖచ్చితంగా మేమందరం మళ్ళీ కలవాలనుకుంటున్నాం సార్. ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు సార్. అప్పుడు కూడా మీరు ఖచ్చితంగా రావాలి సార్. గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ మనం ఇన్ని సంవత్సరాలకు మనం అన్ని మెమరీస్ అనేటివి గుర్తు చేసుకొని ఇంతమందిని కలవడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా అంతకంటే ముందుగా మా గురువు గారికి అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నేను నా విషయం గురించి వస్తే నేనైతే ఊర్లోనే ఉన్నాను. 10th వరకు మనకి ఇక్కడే చదివాము. తర్వాత కోయిలగుంట్ల ఇంటర్ డిగ్రీ అక్కడే చదివాము. తర్వాత పీజీ ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేశాను, ఎంకాము. ఇప్పుడు నేను ఒక టీచింగ్ ఫ్యాకల్టీగా ఒక ప్రైవేటు డిగ్రీ కాలేజీలో కేవీ సుబ్బారెడ్డి అనే డిగ్రీ కాలేజీలో ప్రైవేట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక లెక్చరర్గా ఉన్నప్పుడు టీచర్ యొక్క బాధలు ఎలా, వాళ్ళందరూ రాకముందు కూడా అన్ని సబ్జెక్టులలో యావరేజ్ స్టూడెంట్స్నే నేను. అదేవిధంగా మన పరమేశ్ సార్ గురించి చెప్పాలి అంటే ఆయన టీచింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి మీకు కళ్ళ కట్టి చూపించేవాడు. అంటే అది బోర్డు పైన డయాగ్రామ్ వేయడం వల్ల అయినా కానీ, ల్యాబ్లో నుంచి ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా చూపించే విషయంలో అయినా కానీ చూపించి మరీ మనకు టీచింగ్ చేసేవాడు. అదేవిధంగా సుంకారావు సార్ గారు కూడా మనకు ఈ గేమ్స్ విషయంలో బాగా సపోర్ట్ చేశాడు. అంతకుముందు మనకు పీఈటీ అనేది పెద్దగా ఉండేది కాదు. ఈ గేమ్స్ గురించి అంతగా నేర్పించే వాళ్ళు కూడా కాదు. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. ఏదో ఫుట్బాల్ అంటే ఏదో తన్నుకుంటూ పోయే వాళ్ళము, ఆడ గోల్ చేసేవాళ్ళం అంతే. మంచి వాల్యూస్ ఉన్నాయి. అదేవిధంగా నేను సార్ చెప్పేటప్పుడు పరమేశ్వర్ సార్ చెప్తూ ఉంటే ఇందాక మీ స్పీచ్లో విన్నాను ఈ వాల్యూస్ గురించి. నేను కూడా కామర్స్ లెక్చరర్ అయినప్పటికీ కూడా మాకు ఒక డిగ్రీలో ఒక హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని ఒక సబ్జెక్ట్ జనరల్ పేపర్ ఉంది కొంతమంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు. ఆ పేపర్ నా వాయిస్ అనేది బాగుంటుంది, ఎంతమందికైనా వినపడుతుంది. అది జనరల్ పేపర్ కదా, కనుక 100 మందిని ఒకే రూమ్లో కూర్చోబెట్టేసి నాకు ఇస్తాడు ఆ క్లాస్. నువ్వు అయితే మేనేజ్ చేయగలుగుతావు సార్, చెప్పండి సార్ అని. ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఆ హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పేటప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనిషి యొక్క విలువ ఏంది, మనిషి సమాజంలో ఎలా జీవించాలి. అంటే ఇక్కడ సమాజంలో మనము అక్కడ శిల్పి గురించి చెప్పవచ్చు. మనము ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఇక్కడ ఉండేవాళ్ళం కనుక అలాంటి వారిని మనకు నేర్పించి మనను అదిలించి బెదిరించి ఏదో ఒక విధంగా మనము ఒక ప్రయోజకులుగా మనం తీర్చిదిద్దే వాళ్ళు ఎవరంటే గురువులే. కనుక మనం ఎప్పుడైనా కానీ మనము ఒక లెవెల్కు వచ్చినాము అంటే దానికి కారణం ఎవరంటే గురువులే. అంటే తల్లిదండ్రులు లేరా అంటే తల్లిదండ్రులు మనకు ఖర్చు పెట్టగలుగుతారు, పెట్టుబడి పెట్టగలుగుతారు, కావాల్సిన మాటలు చెప్పగలుగుతారే కానీ చదువు నేర్పించి ఇలా వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు తక్కువ. అదేవిధంగా సమాజం విషయానికి వస్తే మనము చదివే రోజుల నుండి తర్వాత మనం ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎంతో రకరకాల వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. మనము
చూసే వ్యక్తులందరినీ నమ్మకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ టైం అయితే కరెక్ట్గా ఉంటుందని ఆలోచించి వారిని ఇంతవరకు రప్పించి ఈ సమావేశాన్ని జరిపినారు కనుక వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ విధంగా నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా అవకాశం ఇచ్చిన మా స్నేహితులందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ భయ్యా. ఓకే, చాలా బాగా మాట్లాడినావు, నీకు విషయాలు చాలా పంచుకున్నావు. ఓకే, ఎనీబడి మ్యాథ్స్ రావడం అంటే శ్రీనివాసులు సార్ వచ్చిన తర్వాతనే. అంతవరకు మ్యాథ్స్ అంటేనే ఇష్టం లేదు, భయం కూడా. సారు నన్ను ఎప్పుడు బోర్డు మీద కూడా చేపిస్తుండే, అప్పుడు భయం. ఇంగ్లీష్ అంటే కూడా భయమే నాకు. ఎప్పుడు నాకు తక్కువ మార్కులే వస్తాయి, ఇంటర్లో కూడా అట్లానే వచ్చినాయి నాకు. పరమేశ్ సార్ అయితే స్కూల్లో చెప్తుంటే నాకు నిద్ర వస్తుండే. అప్పుడు ట్యూషన్ కూడా సార్ చెప్తున్నాడు, మేము ట్యూషన్కి కూడా వెళ్తుంటాం ఈ సార్ వాళ్ళ ఇంటికి. పీటీ సార్ అయితే ఇంకా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ ధనిజ, మీ యొక్క స్వీట్ మెమరీస్ షేర్ చేసుకున్నందుకు. నేను అసలు డిగ్రీలోనే నన్ను అడిగారు, శ్రీనివాసులు అడిగారు సార్, చదువులో శ్రీనివాస్ ఒకసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాము అని. నేను అప్పుడంతా ఎవరితో టచ్లో ఉండేదాన్ని కాదు, మాటలు కూడా తక్కువ. సరే చేద్దాంలే అనుకున్నాను. చాలా ఇయర్స్ నుంచి అది ఉండింది మైండ్లో. చాలా ఊర్లో ఫ్రెండ్స్ ఎవరన్నా కనిపించినా పలకరించుకోవాలంటే ఒకరికొకరు అబ్బాయిలు కానీ ఏదో ఒక ఫీలింగ్తో ఒకరి మొహరు ఒకరిని చూసుకుని పక్కకి వెళ్ళిపోతాం తప్ప హాయ్ అని పలకరించుకునేది కూడా ఉండట్లేదు. అది మెయిన్ నాకంటే. అది ఎందుకు ఏముంది ఆ ఫీలింగ్స్ ఎందుకు అర్థమయ్యేది కాదు. అంటే కనిపించగానే హాయ్ అని చెప్పుకుంటే మంచిగా ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం. ఇలా గెట్ టుగెదర్లో అందరం ఒకసారి ఏం చేసుకుని మాట్లాడి దీని గురించి ప్లాన్ చేయాలి కనిపిస్తుంటాం, కానీ ఫేస్ టు ఫేస్ కనిపించినా కూడా ఎవరు పలకరింపు అనేది ఉండదు. అదొక్కటి నాకు ఫీలింగ్ అనేది ఉండేది సార్. ఇంకా క్లాస్ గురించి వస్తే 10th పరమేశ్వర్ సార్ మాకు బాగా, అంటే ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం కాబట్టి పిల్లలతో సహా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. సార్ బాగా అంటే మ్యాథ్స్ అయినా సరే సార్ చెప్పేవాళ్ళు, సైన్స్ కానీ సైన్స్ అయినా కూడా మ్యాథ్స్ గురించి కూడా సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు మాకు. కాటసాని శ్రీనివాసులు రెడ్డి ఒకటోసారి, రెండోసారి. ఎప్పుడు వచ్చి కంప్లైంట్ చేసేది, సార్ మా వాడు పారిపోతున్నాడు సార్ అని వాడికి. వానికి మంచి మాటలు చెప్పి నేను వాడిని క్లాస్లో కూర్చోబెట్టి పూర్తి 10th బాగా క్లాస్కి వచ్చినాడు వాడు. వాళ్ళమ్మ ఎప్పుడు వాని మీద కంప్లైంట్ చేసేది అనమాట. ఎప్పుడు పారిపోయేవాడు వాడు. వాడిని క్లాసు మంచి మాటలు చెప్పి కూర్చోబెట్టుకున్నాం వాడిని. అసలు ఎంత అంటే యాక్చువల్గా 4 years నేర్చుకోవాల్సిన మ్యాథ్స్ 4 నెలలు నేర్చుకున్నా. అంటే సమ్మర్ హాలిడేస్లో నేర్చుకున్నా. A++ చదువుకున్నాకుంటే 50 సార్లు రాపించేవాళ్ళు సార్ నాకు. ఎవరు చెప్పకుండా మళ్ళీ పొద్దున్నే 7:30కి రామంటారు సార్, 6:30కి 7 గంటలకు వచ్చేసింటారు. అందుకంటే ముందు నన్నే కూర్చోబెట్టుకుని అసైన్మెంట్ రూపంలో 50 సార్లు ఒక్కొక్కటి ఏది రాదో అది 50 సార్లు రాసి డిగ్రీకి వెళ్ళాం. డిగ్రీలో ఎంపీసీ గ్రూప్ చూసినాం. అక్కడ మ్యాథ్స్ చాలా, అంటే మ్యాథ్స్ ఆటోమేటిక్ వచ్చేసింది. కానీ అక్కడ దిలీప్ సార్ అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయనకు ఏమీ రాదు, గైడ్ వేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ కూడా మాకు ప్రాబ్లం చాలా ఫేస్ చేసాము. అక్కడ కూడా చాలా ట్యూషన్కి వెళ్ళాము. ట్యూషన్కి వెళ్ళి మ్యాథ్స్ బయట పడినాము. 5 years మొత్తం, అది ఇంటర్ 2 years, డిగ్రీ 3 years, మొత్తం 5 years సార్తో జర్నీ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. చాలా సార్ మాకు సాయం చేశారు. చాలా సార్ పెట్టుకుంటే నేను 6 బాళ్ళకు 1 బాలే కొట్టేది. 5 బాళ్ళు మిస్సింగ్ అయ్యాయి. వడితే షాట్లు పెట్టగా చూశాడు, మళ్ళీ ట్రైల్ చూశాడు 4-5 సార్లు కాలే. లాస్ట్ కూడా ఎక్స్ట్రా ప్లేయర్ తీసుకోవడం జరిగేది. ఒరే బాబు ఈయన బాధ తట్టుకోలేకరా బాబు, ఎక్స్ట్రా ప్లేయర్ తీసుకున్నావు బాబు, వీని బాధ తట్టుకోలేకని ఎక్స్ట్రా ప్లేయర్ తీసుకున్నాను సార్. కాబట్టి సెమీజోకి పోవడం జరిగింది. ఓకే, అందరూ మొబైల్స్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ ఓకే, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఫస్ట్ మొబైల్స్ ఓపెన్ చేయండి రా బాబు. ఈ వీడియో మొత్తం మీరు చూసుకోవాలనుకుంటే ఇది ఒక మెమరీగా మిగిలిపోతుంది.
మీరు మొబైల్స్లో సేవ్ చేసుకున్నా లేదా ఇంకో చోట సేవ్ చేసుకున్నా కూడా ఎప్పుడైనా మనం మొబైల్స్ మార్చచ్చు లేదా స్టోరేజ్ ఫుల్ కావచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ షేర్ చేసుకున్నాము. సార్ వాళ్ళు కూడా వాళ్ళ మెమరీస్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు అండ్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. లంచ్ కూడా అరేంజ్ చేశాము. అందరం సరదాగా తింటూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొందరు చాలా ఇయర్స్ తర్వాత కలిసామని ఎమోషనల్ అయ్యారు. ఇలా కుదిరినప్పుడు కలవాలి అని అనుకున్నాం. చూడాలి మరి ఏమవుతుందో. మీరు కూడా మీ స్కూల్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ప్లాన్ చేయండి ఇఫ్ పాసిబుల్. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో వీలైతే కామెంట్ చేయండి ఇఫ్ పాసిబుల్. సో మనకు కూడా తెలుస్తుంది మన వీడియో ఎంతవరకు రీచ్ అయిందనేది. ఇప్పటి వరకు
Bye bye. Take care. See you soon.